అనుదిన స్తుతి. కీర్తనల గ్రంథం నుండి 1000 స్తుతులు. ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఉదయకాలాన్ని దేవుని నామస్తుతితో ప్రారంభించుకుందామా? క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చు దేవా స్తోత్రములు. జీవము కంటే ఉత్తమమైన కృపగల దేవా స్తోత్రములు. కుడి చేతితో ఆదుకొని దేవా స్తోత్రములు. నేను మొరపెట్టగా నా మనవి ఆలకించు దేవా స్తోత్రములు. శత్రుభయం నుండి నా ప్రాణమును కాపాడు దేవా స్తోత్రములు. దావీదు మహారాజు దేవుని చేత సంతృప్తి పొందాడు. నీ కృప జీవము కంటే ఉత్తమమని దేవుని పట్ల తృష్ణగొని అన్నాడు. సంతృప్తి పొంది దేవుని వెంబడించుట మానలేదు. రాత్రివేళ కూడా పడక మీద కూడా దావీదు మహారాజు దేవుని ధ్యానించుతున్నాడు. ఏమని? శత్రువుల బారి నుండి కాపాడమని ప్రార్థించుతున్నాడు. శత్రువులు తన పట్ల చేసిన క్రియలు వివరించుతున్నాడు. కీడు చేయు వారి నుండి కాపాడమని దేవుని వేడుకుంటున్నాడు. మనం కూడా మనలను దూషించే వారిని, మనలను బాధ పెట్టే వారి గురించి దేవుని సన్నిధిలో విన్నవించుకుందామా? తప్పక దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. ప్రార్థించుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, మహిమగల దేవా, మీకు స్తోత్రాలు నాయన. నా ప్రభా నాయన, మీ కృప జీవము కంటే ఉత్తమమైనదని సెలవిచ్చున్నారు తండ్రి. స్తోత్రం స్తోత్రం నాయన. మా మనవలను, మా బాధలను మీ సన్నిధానంలో కుమ్మరిస్తున్నాం తండ్రి నాయన. మా ప్రార్థన ఆలకించండి నాయన. మా మనవలను అంగీకరించమని నా ప్రభా నాయన. ప్రతి విషయంలో నాయన మీరే తోడు నీడగా ఉండి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.